సో వీళ్ళకి రిజర్వేషన్ ఉంది, వీళ్ళకి రిజర్వేషన్ ఉంది. ఓకే, వీళ్ళిద్దరికి రిజర్వేషన్లు ఉంది. వీళ్ళిద్దరి పిల్లలు ఏదో గవర్నమెంట్ ఉద్యోగం కోసం ఒక ఎగ్జామ్ రాశారు అనుకుందాం. కానీ ఈ రమేష్ బాగా రిచ్, మనోడి దగ్గర ఒక 100,000 కోట్ల ఆస్తుంది. వీయనేంటి పాపం డైలీ లేబర్ అనుకోండి, డైలీ లేబర్ ఈయన. ఓకే, ఈయన ఏం చేస్తాడు రమేష్, వాళ్ళ కొడుకుని టాప్ స్కూల్లో జాయిన్ చేస్తాడు. శ్రీ చైతన్య, నారాయణ, ఇంకేవో ఉన్నాయి కదా, టాప్ ఎడ్యుకేషన్ ఇప్పిస్తాడు ఈయన. కానీ ఈయన ఏం చేస్తాడు పాపం, ఒక గవర్నమెంట్ స్కూల్లో చదివిస్తాడు. అవునా, డబ్బులు లేవు కదా పాపం, పేదవాళ్ళు కదా, ఒక గవర్నమెంట్ స్కూల్లో చదివిస్తాడు. ఏదైనా ఆరోగ్యం బాగోపోయినా గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్తాడు. గవర్నమెంట్ ఇచ్చే రేషన్ బియ్యం తింటూ బతుకుతారు వాళ్ళంతా, వాళ్ళ జీవితం అట్లా గడుస్తూ ఉంటుంది. కానీ వీళ్ళు మంచి మంచి ఫుడ్ తింటారు, మంచి మంచి బట్టలు వేసుకుంటారు, జీవితం అంతా అద్భుతంగా గోల్డెన్ బోర్న్ విత్ సిల్వర్ స్పూన్ అంటారు చూసారా, ఆ లైఫ్ వీళ్ళు లీడ్ చేస్తూ ఉంటారు. సో ఇప్పుడు ఒక గవర్నమెంట్ కాంపిటేటివ్ ఎగ్జామ్ వచ్చింది. ఈ అబ్బాయి వీళ్ళ సన్ ఏం చేస్తాడు, వీడు చిన్నప్పటి నుంచి నెంబర్ 1 కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి చైతన్యనారాయణ కాలేజ్ లాంటి వాటిల్లో వీడు బాగా చదివి ఉన్నాడు, అక్కడ మంచి ఎడ్యుకేషన్ పొందాడు, క్వాలిటీ ఎడ్యుకేషన్ పొందాడు, అదంతా ఉంది. కాబట్టి వీడికి గవర్నమెంట్ ఎగ్జామ్ రాయటం అనేది చాలా తేలికవుతుంది వీడికి. ఈ గవర్నమెంట్ ఎగ్జామ్ రాయటం వీడికి చాలా తేలిక అవుతుంది. ఎందుకంటే వీడు వెల్ ప్రిపేర్డ్, వెల్ ట్రైన్డ్ కాబట్టి ఈజీగా రాసేస్తాడు. రాసిన తర్వాత కూడా వీడికి ఒక 42% రిజర్వేషన్ అనుకుందాం మనం, సపోజ్, ఇంకా రాలేదులే కానీ ఆ రిజర్వేషన్లో వీడున్నాడు. వీళ్ళు ఏం చేస్తున్నారు పాపం, చిన్నప్పటి నుంచి చదువుకుంది గవర్నమెంట్ స్కూల్స్లో, చదువుకుంది మొత్తం గవర్నమెంట్ స్కూల్స్, మొత్తం అంతా గవర్నమెంట్. పెద్దగా వీళ్ళకి గవర్నమెంట్ స్కూల్స్లో ఏం చేస్తారంటే నీకు ఆ స్కెడ్యూల్ ప్రకారం, సిలబస్ ప్రకారం పాఠాలు చెప్తారు అంతే. నీకు చిన్నప్పటి నుంచి నీకు ఐఐటి, జేఈఈ, ట్రిపుల్ఈలో పాఠాలు చెప్పరు నీకు. ఓకేనా, కేవలం ఆ పాఠాలు మాత్రమే చెప్తారు. సో వీడు కూడా ఇదే ఎగ్జామ్ రాస్తాడు, అదే గవర్నమెంట్ ఎగ్జామ్ వీడు కూడా రాస్తాడు పాపం. ఈ పేదవాళ్ళ కొంచెం మిడిల్ క్లాస్ వాళ్ళ అతను కూడా, చిన్నప్పటి నుంచి ఉన్న అతను కూడా రాస్తాడు. ఓకే, ఇప్పుడు ఇద్దరికి, ఇతనికి 42% రిజర్వేషన్ ఉంది, ఇతనికి 42% రిజర్వేషన్ ఉంది. ఉద్యోగం రాస్తే ఇప్పుడు ఎవరికి ఉద్యోగం వస్తుందండి, ఎగ్జామ్ రాస్తే వీళ్ళిద్దరిలో? ఆబ్వియస్లీ వీళ్ళకే ఉద్యోగం వస్తుంది. ఎందుకు వస్తుంది, చిన్నప్పటి నుంచి మంచి కార్పొరేట్ స్కూల్ చదివాడు, మంచి స్టాండర్డ్స్ ఉన్న స్కూల్ చదివాడు, మంచి ట్రైనింగ్ తీసుకుంటూ ఉన్నాడు. వీళ్ళ పరిస్థితి ఏంటి మరి, ఏమీ లేకుండా గవర్నమెంట్ స్కూల్స్లో, గవర్నమెంట్ కాలేజ్ చదువుకుంటూ వచ్చాడు. మరి ఇప్పుడు ఈ 42% రిజర్వేషన్ వల్ల వీళ్ళిద్దరికీ ఉద్యోగం రావాల్సి వచ్చింది అనుకోండి. ఉదాహరణకి అక్కడ ఒక పోస్టే ఉంది, ఎగ్జాంపుల్ చెప్తున్నా, ఒక పోస్టే ఉంది. ఆ ఒక పోస్టు వీళ్ళకి వచ్చి వీళ్ళకి రాకపోతే ఈ రిజర్వేషన్లకు అర్థం ఏంటి చెప్పండి, మీరు చెప్పండి. ఒకటే పోస్ట్ ఉంది, వీడు క్వాలిఫై అయ్యాడు, వాడు క్వాలిఫై కాలేకపోయాడు. ఇఫ్ ఇన్ కేస్ ఇద్దరూ క్వాలిఫై అయ్యారు, వీడికే జాబ్ వచ్చింది, మరి రిజర్వేషన్కి ఉపయోగం ఏంటి? రిజర్వేషన్ నిజంగా మీరు చెప్పండి, రిజర్వేషన్ నిజంగా ఇలా అమలు అవుతుంది ఇప్పుడు? రిజర్వేషను ఫుల్ 100 కోట్ల ఆస్తున్నోడికి అదే రిజర్వేషను, ఏమీ లేకుండా రోడ్ల మీద రిక్షాలు దొక్కేవాడికి అదే రిజర్వేషను. మరి ఇది ఎలా సాధ్యం అవుతుంది చెప్పండి? ఇప్పుడు బీసీలకి 42% ఇస్తా అంటున్నారు. బీసీలనే కాదు, నేను అందరి గురించి చెప్తున్నానండి, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ అందరిలో గురించి చెప్తున్నాను నేను. రిజర్వేషన్ల యొక్క జరుగుతున్న పరిస్థితి ఇది. ఇప్పుడు 1000 కోట్ల ఆస్తున్నోడికి అదే రిజర్వేషను, ఏమీ లేని డైలీ లేబర్కి అదే రిజర్వేషను. మరి ఇక్కడ అసమానత ఏది? పోనీ ఈడేమన్నా నా కాడ 1000 కోట్లు ఆస్తుంది కదా, నేను బాగా రిచ్ కదా, మా అబ్బాయికి రిజర్వేషన్ వద్దు అనుకుంటాడు ఈడేమన్నా? రేషన్ కార్డు కోసం కూడా పోయి నెలలో నుంచి ఉంటాడు వీడు. 1000 కోట్లు ఆస్తున్నా వాడికి రేషన్ కావాలి, రుణమాఫీ కావాలి, ఏదో మేనేజ్ చేస్తాడు అక్కడ. మీరు అనొచ్చు ఇంత ఆస్తులకు రేషన్ కార్డు రాదండి అనొచ్చు, మీరు భలేవాళ్ళే. మీరు పోయి చూడండి, లక్షలు సంపాదించే వాళ్ళందరికీ రేషన్ కార్డులు ఉన్నాయి ఈరోజు. రేషన్ స్టోర్ల దగ్గరికి వచ్చి వాళ్ళు బియ్యాలు తీసుకుంటున్నారు, మీకు తెలుసా? ఇలా ఉంది పరిస్థితి. మరి ఇలా ఉన్నప్పుడు ఈ రిజర్వేషన్ల వల్ల ఎవరికి ఉపయోగం? రిజర్వేషన్ల వ్యవస్థను మార్చాలి, రిజర్వేషన్ల పద్ధతిని మార్చాలి, వాళ్ళ ఆర్థిక స్థితిగతులను బట్టి రిజర్వేషన్లు కల్పించాలి. బీసీలు అందరికీ 42% అంటే బీసీలో బాగా బలిసిన వాళ్ళు చాలామంది ఉన్నారు, పేదవాళ్ళు కూడా ఉన్నారు. మరి ఈ రిజర్వేషన్ ఎలా?
వాడికి 42% వస్తుంది, వీడికి 42% రిజర్వేషన్ ఇస్తే ఆల్రెడీ బలుస్తాడు ఇంకా బలుస్తాడు, ఈ పేదవాడికి ఉద్యోగం రాక ఇంకా వాడు రోడ్ల మీద తిరుగుతూనే ఉంటాడు. ఇది నేను చెప్పేది. కులగణన చేసినా మీరు ఆర్థిక అసమానతలు అంటున్నారు, కుల వైషమ్యాలు అంటున్నారు, పెద్ద పెద్ద పదాలే వాడుతున్నారు. మరి మీరు చేసే కులగణన వల్ల ఆర్థిక అసమానతలను ఎట్లా రూపుమాపబోతున్నారు? ఈ పద్ధతిలో కొనసాగే కాడికి 1000 కోట్ల ఉన్నోడికి అదే రిజర్వేషను, డైలీ లేబర్ చేసేవాడికి ఇదే రిజర్వేషన్ వస్తే ఆర్థిక అసమానత ఎలా రూపుమాపబోతున్నారు మీరు అనేదే నా క్వశ్చన్. ఆలోచించండి ఒకసారి. మేధావులు ఎవరైతే ఉంటారో వాళ్ళంతా ఆలోచించండి మరి దీని గురించి. ఇలాంటి రిజర్వేషన్ అవసరమా మనకి? ఇలాంటి రిజర్వేషన్ వల్ల ఎవరు బాగుపడుతున్నారు, ఎవరు అభివృద్ధి చెందుతున్నారు, పేదవాళ్ళకి ఏమైనా అభివృద్ధి జరుగుతుందా? ఎవరైతే గవర్నమెంట్ కాలేజీల్లో గవర్నమెంట్ స్కూల్ చదువుతున్న బిడ్డలు ఉన్నారో వాళ్ళు ఎందుకు నిరుద్యోగులుగా మిగిలిపోతున్నారు? వాళ్ళని బాగు చేయడానికి ఎటువంటి రిజర్వేషన్స్ కావాలి, ఎటువంటి చట్టాలు కావాలి, ఏం చేయాలి, అవి ఆలోచించండి. నలుగురికి ఉపయోగపడుతుంది, వచ్చే యువతరం ఉపయోగపడుతుంది, వాళ్ళ భవిష్యత్తు బాగుంటుంది.